వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఫారెన్సిక్ అసలు ఫారెన్సిక్ అంటే ఏంటి, కేసెస్ ఎలా స్టడీ చేస్తారు, ఎవిడెన్సెస్ ఎలా కలెక్ట్ చేస్తారు అనేది మన ఫారెన్సిక్ స్పెషలైజేషన్ చేసిన జాహ్నవి గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఫారెన్సిక్ అంటే ఏంటి మేడం? మనకి క్రైమ్ సీన్లో దొరికిన ఎవిడెన్సెస్ని బట్టి ఒక క్రైమ్ ఎలా జరిగింది అనేసి కేసుని రీకన్స్ట్రక్ట్ చేసి సాల్వ్ చేయడమే ఈ ఫారెన్సిక్ సైన్స్. అసలు క్రైమ్ సీన్ అంటే ఏంటి మేడం? క్రైమ్ సీన్ అనేది మనకి యాక్చువల్గా క్రైమ్ అనేది ఎక్కడ జరిగిందో దాన్ని క్రైమ్ సీన్ అంటాం. మనకి ఆ క్రైమ్ సీన్లో ఒక డెడ్ బాడీ కావచ్చు, లేదా ఐ విట్నెస్లు కావచ్చు, ఎవరన్నా మనకి ఆ క్రైమ్ సీన్లో ఉంటారు. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ అనేవి మనకి క్రైమ్ సీన్లో దొరుకుతాయి. ఈ క్రైమ్ సీన్ అనేది 2 టైప్స్ ఉంటుంది: ప్రైమరీ క్రైమ్ సీన్, సెకండరీ క్రైమ్. ప్రైమరీ క్రైమ్ సీన్ అనేసరికి యాక్చువల్గా క్రైమ్ అనేది ఎక్కడ జరిగిందో దాన్ని ప్రైమరీ క్రైమ్ సీన్ అంటాం. సెకండరీ క్రైమ్ సీన్ అంటే ప్రైమరీ క్రైమ్ సీన్లో జరిగిన ఏదన్నా సంఘటనని లేదా ఒక డెడ్ బాడీని తీసుకెళ్లి సెకండరీ క్రైమ్ సీన్లో డంప్ చేసేదాన్ని సెకండరీ క్రైమ్ సీన్ అని చెప్పేసి అంటారు, ఒక సెకండరీ ఏరియాలో. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అనేది ఎలా పనిచేసింది మేడం? మనకి మెయిన్గా మర్డర్ కేసెస్, రేప్ కేసెస్, డ్రౌనింగ్ కేస్, సూసైడల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, ఈ టైప్ ఆఫ్ కేసెస్ అనేవి మనకు వస్తాయి. సో ఈ కేసెస్ సాల్వ్ చేయడంలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి వర్క్ చేస్తాయి. ఓకే, ఏంటివి మేడం మరి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫొరెన్సిక్ సిరాలజీ చూసుకుంటే ఎగ్జామినేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫొరెన్సిక్ టాక్సికాలజీ. దీనిలో ఏంటంటే మన విజరల్ శాంపుల్స్లో డ్రగ్స్, పాయిజన్స్ని ఎగ్జామిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ డాక్యుమెంట్స్. క్వశ్చన్ డాక్యుమెంట్స్లో ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, కౌంటర్ ఫిట్ కరెన్సీస్ అవ్వచ్చు, వీటిని ఏమన్నా ఫోర్జరీ జరిగిందా అనేది ఎగ్జామిన్ చేస్తాం. నెక్స్ట్ ఫొరెన్సిక్ ఆంథ్రోపాలజీ. ఫొరెన్సిక్ ఆంథ్రోపాలజీలో మనం వచ్చేసి బోన్స్ని ఐడెంటిఫై చేస్తాం లేదా ఎగ్జామిన్ అనేది చేస్తాం. పాటు మీరు ఏ టైప్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఐడెంటిఫై చేస్తారు మేడం? ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఫుట్ ప్రింట్స్, లిప్ ప్రింట్స్, ఇయర్ ప్రింట్స్, ఇవి మేము ఐడెంటిఫై చేస్తాం. ఓకే, క్రైమ్ సీన్స్ లో మీరు ఫింగర్ ప్రింట్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫింగర్ ప్రింట్స్ వచ్చేసి మనకి 3 ఫార్మ్స్ లో ఉంటాయండి: లేటెంట్, పేటెంట్, ప్లాస్టిక్ ఫింగర్ ప్రింట్స్ అని 3 టైప్స్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్. ఇవి లేటెంట్ అంటే ఇన్విజిబుల్, మన నేక్ తైకి అవి కనిపించవు. సో వాటిని డెవలప్మెంట్ మెథడ్స్ యూస్ చేసి ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పేటెంట్ ఫింగర్ ప్రింట్స్. ఇవి మనకి విజిబుల్ టు ద నేక్ డై. నెక్స్ట్ ప్లాస్టిక్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ 3D ఫింగర్ ప్రింట్స్ అని కూడా అంటాం. ప్లాస్టిక్ ఆర్ 3D ఫింగర్ ప్రింట్స్ అనేవి మనకి వ్యాక్స్ ఆర్ వ్యాజిలిన్ లో మనకి అబ్జర్వ్ చేయొచ్చు. సీన్స్ జరుగుతాయి కదా మేడం, ఈ క్రైమ్ సీన్స్ లో మనకి ఏ టైప్ ఆఫ్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు? డిపెండింగ్ అపాన్ ద క్రైమ్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ అనేవి మనకి దొరుకుతాయి. ఫస్ట్ చూసుకుంటే ఫిజికల్ ఎవిడెన్సెస్. ఫిజికల్ ఎవిడెన్సెస్ అంటే మనకి సాయిల్ అవ్వచ్చు, గ్లాస్, పెయింట్, వీటిని ఫిజికల్ ఎవిడెన్సెస్ అంటాం. నెక్స్ట్ కెమికల్ ఎవిడెన్సెస్, డ్రగ్స్, పాయిజన్స్, వీటిని కెమికల్ ఎవిడెన్సెస్ అంటాం. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, ఇది 3rd టైప్ ఆఫ్ ఎవిడెన్స్. వీటిలో మనం ఫోర్జరీస్ చూస్తాం, హ్యాండ్ రైటింగ్ ఎగ్జామినేషన్ చూస్తాం, ఏమన్నా కౌంటర్ ఫిట్ కరెన్సీస్ చూస్తాం. ఇది వచ్చేసి 3rd టైప్ ఆఫ్ ఎవిడెన్స్. నెక్స్ట్ వచ్చేసి బయోలాజికల్ ఎవిడెన్సెస్. ఈ టైప్ ఆఫ్ ఎవిడెన్సెస్ లో ఏంటంటే బాడీ ఫ్లూయిడ్స్ అనేది మనం ఎగ్జామిన్ చేస్తాం. ఓకే, కొన్ని కేసెస్ చూస్తాం కదా మేడం, లైక్ డ్రౌనింగ్ కేసు ఉంటది, అందులో ఫారెన్సిక్ టీమ్ ఎలా వర్క్ చేస్తారు? ఈ డ్రౌనింగ్ కేసెస్ లో మనం ఎక్కువ చూసేది డయాటమ్స్ అండి. ఈ డయాటమ్స్ అనేవి మనకి ఆల్ వాటర్ బాడీస్ లో అనేవి ఉంటాయి. ఈ కేసెస్ ని మనం డిఫరెంట్ కైండ్స్ కింద చూడొచ్చు. ఒకటి యాంటీమార్టం డ్రౌనింగ్, ఇంకొకటి పోస్ట్ మార్టం డ్రౌనింగ్. యాంటీమార్టం డ్రౌనింగ్ అంటే చనిపోక ముందు నీళ్ళల్లో పడి చనిపోతారు కదా, పడిపోయి చనిపోతారు కదా, సో అది యాంటీమార్టం డ్రౌనింగ్ అండి. ఈ కేసెస్ లో మనకి డయాటమ్స్ అనేవి ఉంటాయి. సో ఏదన్నా స్ట్రగుల్ మార్క్స్ వల్ల యాంటీమార్టం డ్రౌనింగ్ లో మనం బ్రతకడానికి కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తాం కదా, సో ఆ స్ట్రగుల్ ఫేస్ చేసే టైంలో మనకి లంగ్స్ లోకి వాటర్ అనేది వెళ్ళిపోతాయి. సో ఆ టైంలో మనకి డయాటమ్స్ అనేవి కూడా వెళ్ళిపోతాయి కదా, సో ఇది యాంటీమార్టం డ్రౌనింగ్. పోస్ట్ మార్టం డ్రౌనింగ్ అంటే ఎవరన్నా చంపేసి నెక్స్ట్ నీళ్ళలో తోసి పాడేస్తారు. ఇదే ఫస్ట్ క్రైమ్స్ జరిగినప్పుడు ఎవరు ఫస్ట్ విజిట్ చేస్తారు మేడం క్రైమ్ సీన్ కి? ఫస్ట్ రెస్పాండింగ్ ఆఫీసర్ అనే వాళ్ళు ఫస్ట్ క్రైమ్ సీన్ ని విజిట్ చేస్తారు. ఆ ఫస్ట్ రెస్పాండింగ్ ఆఫీసర్ ఎవరో కాదు, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ విత్ ద ర్యాంక్ ఆఫ్ అన్ ఇన్స్పెక్టర్ అనమాట. ఈ ఫస్ట్ రెస్పాండింగ్ ఆఫీసర్ అనే ఆయన క్రైమ్ సీన్ ని సెక్యూర్ చేసి ఏమైనా మెడికల్ అసిస్టెన్స్ ఉంటే హాస్పిటల్ కి పంపిస్తారు. అండ్ ఫస్ట్ రెస్పాండింగ్ ఆఫీసర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. పర్సన్ చనిపోయి ఎంత టైం అవుతుంది అని ఎలా ఎస్టిమేట్ చేస్తారు? దీన్నే మనం పోస్ట్ మార్టం ఇంటర్వెల్ ఆర్ టైమ్ సిన్స్ డెత్ అని చెప్పేసి అంటామండి. వీటిలో 4 స్టేజెస్ ఉంటాయి. పెల్లార్ మోటిస్, దీనిలో ఏంటంటే బాడీ బికమ్స్ పేల్ ఇన్ కలర్. నెక్స్ట్ ఆల్గర్ మోటిస్. ఆల్గర్ మోటిస్ లో ఏంటంటే కూలింగ్ ఆఫ్ ద బాడీ టెంపరేచర్. నెక్స్ట్ రిగర్ మోటిస్. రిగర్ మోటిస్ లో స్టిఫెనింగ్ ఆఫ్ ద బాడీ మజిల్స్. నెక్స్ట్ లివర్ మోటిస్. లివర్ మోటిస్ అనేసరికి పర్పుల్ రెడ్ డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్. ఇది మనం బాటమ్ ఆఫ్ ది బాడీలో అబ్జర్వ్ చేస్తాం. ఇది మనకి ఇనీషియల్ స్టేజ్ వచ్చేటప్పటికి 0 to 2 hours నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం వచ్చేటప్పటికి 8 to 12 hours అనేది ఉంటుంది ఈ లివర్ మోటిస్. పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు మేడం?
పర్సన్ అనేది ఎందుకు చనిపోయారు, దేని వల్ల చనిపోయారు అని తెలుసుకోవడానికి మనం పోస్ట్ మార్టం చేస్తాం. ఈ పోస్ట్ మార్టం అనేది 3 టైప్స్ కింద చేస్తామండి. ఒకటి ఐ షేప్డ్ ఇన్సిజన్, అంటే ఫ్రమ్ చిన్ టు ప్యూబిస్ పార్ట్ వరకు మనం ఐ షేప్డ్ ఇన్సిజన్ అనేది చేస్తాం. నెక్స్ట్ వై షేప్డ్ ఇన్సిజన్ అండ్ మోడిఫైడ్ వై షేప్ ఇన్సిజన్. ఈ పోస్ట్ మార్టం అనేది అన్ని కేసెస్ లో చేస్తారా ఆర్ సర్టెన్ కేసెస్ లో చేస్తారా? లేదండి, పోస్ట్ మార్టం అనేది అన్ని కేసెస్ కి చేరు. ఏదైతే సడన్ అండ్ సస్పీషియస్ డెత్ ఉంటుందో ఆ కేసెస్ లోనే పోస్ట్ మార్టం అనేది చేస్తారు. ఈ బర్న్డ్ డెడ్ బాడీస్ నుంచి ఆ పర్సన్ ఎవరు అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? నాట్ ఓన్లీ బర్న్డ్ డెడ్ బాడీస్ అండి, డికంపోజ్డ్ బాడీస్ అవ్వచ్చు, స్కెలిటల్ రిమైన్స్ నుంచి కూడా మనం ఆ పర్సన్ ఎవరు, జెండర్, ఏజ్, సెక్స్ అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తారని చూస్తే మనం స్కల్ నుంచి 90% ఆఫ్ యాక్యురసీ అనేది ఉంటుందండి. మనకి మేల్ స్కల్ వచ్చేటప్పటికి కొంచెం లార్జ్ అనేది ఉంటుంది, ఫీమేల్ స్కల్ వచ్చేటప్పటికి కొంచెం చిన్నగా ఉంటుంది. మనకి ఫేస్ లో గ్లాబెల్లా అని ఉంటుంది, అంటే ఈ ఐబ్రోస్ మధ్య ఏదైతే ఒక ఏరియా ఉంటుందో దీన్ని గ్లాబెల్లా అంటాం. ఇది మనకి మేల్స్ లో వచ్చేటప్పటికి బల్జ్డ్ గా ఉంటుంది, ఫీమేల్స్ కి వచ్చేటప్పటికి ఫ్లాట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆసిపిటల్ ప్రొట్రూబెన్స్, అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ది స్కల్. సేమ్ ఇది కూడా మేల్స్ లో మనకి బల్జ్డ్ గా ఉంటుంది, ఫీమేల్స్ కి వచ్చేటప్పటికి ఫ్లాట్ గా ఉంటుంది. సో ఇటువంటి 22 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి స్కల్ నుంచి మనం జెండర్ ని ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ నుంచి జెండర్ ఐడెంటిఫై చేయొచ్చు మనం. అది ఎలా అంటే మనకి ఫీమేల్స్ కి వచ్చేటప్పటికి పెల్విక్ గర్డిల్ అనేది ఇలా బౌల్ షేప్ లో అనేది ఉంటది, మేల్స్ కి వచ్చేటప్పటికి ఫనల్ షేప్ లో ఉంటది. సో ఇది 98% ఆఫ్ యాక్యురసీతో మనం జెండర్ అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఏదైనా డెడ్ బాడీని ఇది సూసైడా ఆర్ మర్డరా అనేది ఎలా గుర్తిస్తారు? సూసైడ్ అనేది మనం 2 టైప్స్ కింద చూడొచ్చు. అది ఒకటి హ్యాంగింగ్ అండ్ నెక్స్ట్ పాయిజన్. పాయిజనింగ్ ఎలానో మనకు తెలిసిందే, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ర్యాట్ పాయిజన్, వీటి ద్వారా పాయిజనింగ్ జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ అండి. ఎగ్జాంపుల్ సూసైడ్ కేసెస్ లో మనం చూసుకుంటే పాయిజనింగ్ లేదా హ్యాంగింగ్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది ఉంటది. నెక్స్ట్ మర్డర్ నే హోమిసైడ్ అని కూడా అంటారు. హోమిసైడ్ అంటే ఒక పర్సన్ ని ఇంకొక పర్సన్ చంపేయడమే హోమిసైడ్ అని అంటాం. ఫారెన్సిక్ వల్ల రీసాల్వ్ అయిన కేసెస్ ఉంటాయి కదా, ఏదైనా ఒకటి చెప్తారా మా కోసం? ఓకే అండి, ఇది బెంగళూరులో జరిగింది బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్ వచ్చేసి డాక్టర్. ఈ కేసులో అమ్మాయికి వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూ అనేది ఉంటది. సో అమ్మాయికి ఫ్రీక్వెంట్ గా స్టమక్ పెయిన్ అనేది వస్తూ హాస్పిటల్ కి వస్తూ ఉండేది. బిఫోర్ దేర్ 1 year ఆఫ్ మ్యారేజ్ యానివర్సరీ తనకి సివియర్ గా పెయిన్ వస్తుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో హస్బెండ్ వదిలిపెట్టేసి తన డ్యూటీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేసి తన హస్బెండ్ తన వైఫ్ ని ఇంటికి తీసుకెళ్లిపోతాడు. సో ఎప్పట్లానే తనకి మళ్ళీ స్టమక్ పెయిన్ రావడంతో తనకి కొంచెం తన ఫ్రెండ్స్ ముందు అది కొంచెం. నెక్స్ట్ డే తన హస్బెండ్ తన వైఫ్ ని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. సో ఎప్పట్లానే తనకి మళ్ళీ స్టమక్ పెయిన్ రావడంతో తన డాక్టరే కాబట్టి ప్రోపోఫాల్ ని తనకి ఇంజెక్ట్ చేశాడు. ప్రోపోఫాల్ అనేది మనకి అనస్థీషియన్ డ్రగ్, సర్జరీ చేసే ముందు అది మనకి ఇస్తాం. అది సర్టెన్ డోసులు ఇవ్వాలి తప్ప ఎక్కువ డోసులో ఇస్తే అది కొంచెం డేంజర్ అవుతుంది అనేది కూడా తను ఇవ్వడం క్యాన్యులా ద్వారా ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే మనం క్యాన్యులా అనేది పెట్టుకునేది హ్యాండ్ కి పెట్టుకుంటాం, బట్ తను ఫూట్ లోంచి క్యాన్యులా అనేది పెట్టి తనకి ప్రోపోఫాల్ ని ఇంజెక్ట్ చేశాడు. సో ఇంకా నెక్స్ట్ డేకి తను ఇంజెక్ట్ చేయడంతో అమ్మాయి అనేది చనిపోతుంది. టైంలో వాళ్ళ అక్క డౌట్ అరైజ్ చేసింది, ఏంటంటే ఇది తన హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది అయితే కాదు అని చెప్పేసి. సో ఆ డౌట్ అరైజ్ చేయడంతో తెలిసింది ఏంటంటే ఇతనే తన హస్బెండే అమ్మాయిని చంపేశారు ఆ ప్రోపోఫాల్ ఇంజెక్ట్ చేయడం ద్వారా అనేది. మీరు ఫారెన్సిక్ స్పెషలైజేషన్ తీసుకున్నారు కదా, అసలు మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నా చిన్నప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో ఏదన్నా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అని చెప్పేసి నేను ఈ ఫారెన్సిక్ చూస్ చేసుకున్నా. జనరల్ గా స్టూడెంట్స్ అందరూ బిఎస్సి, బీకామ్, బిఏ ఇలా చూస్ చేసుకుంటారు మన డిగ్రీలో స్పెషలైజేషన్స్. పర్టికులర్ గా ఈ ఫారెన్సిక్ తీసుకోవడానికి మన డిగ్రీలో ఏమన్నా ఆప్షన్ ఉందా? ఉందండి, అదే బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్ తీసుకోవచ్చు ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఓకే, ఈ బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్ తీసుకోవడానికి ఇంటర్లో మనం ఏమైనా పర్టికులర్ అంటే లైక్ ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసి లైక్ ఇలా ఉంటాయి కదా, అందులో పర్టికులర్ గా ఏమన్నా తీసుకోవాలా? అలానేం లేదు, ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు ఎవరన్నా ఈ ఫారెన్సిక్ అనేది చదవచ్చు. ఓకే, ఫారెన్సిక్ సైన్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో మనకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? ఉంటాయండి, బట్ ఓన్లీ బీఎస్సీతో అయితే ఉంటాయని చెప్పలేము. బీఎస్సీ తర్వాత ఫర్దర్ గా మనం ఎంఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేయాలి. ఎంఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ లో సర్టెన్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, అవి క్వాలిఫై అవుతే మనం ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూజీసీ నెట్ రాస్తే మనం ప్రొఫెసర్ కింద కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఫ్యాక్ట్ ప్లస్ ఎగ్జామ్, ఇలా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, అవి క్వాలిఫై అయితే ఫర్దర్ గా మనం జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మంచిగా ఉంటాయి. ఓకే అండి. ఓకే జాహ్నవి గారు,
మా వ్యూవర్స్ కోసం ఫారెన్సిక్ గురించి ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.